ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనలను ఎన్నడూ విడువడు, ఎడబాయుడు. గనుక మనకున్న వాటితోనే తృప్తిగా ఉండగలము. ప్రభువు మనవాడు కాబట్టి ఆయన మనకి మంచి స్నేహితుడు. ఆయనలోనే మన ధననిధులు ఉన్నాయి. ఆయనే మన నివాస స్థలము కూడా. ఇటువంటి నిశ్చయత మనకు ఉన్నప్పుడు మనం ఇతరుల మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం లేదు. ఈ ఉన్నత ఆధారం మనకు ఉండగా మనం చుట్టుపక్కల వారి గుమ్మాలలోకి వెళ్ళి ఏడవలసిన అవసరం లేదు. మన బాధలు చెప్పుకోవలసిన అవసరం లేదు. మన జీవితాలు మనవిగా జీవించడానికి వారి అనుమతి తీసుకోవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి మనము చెప్పదలుచుకున్నది ధైర్యంగా చెప్పాలి. మనకు వ్యతిరేకంగా ఉన్న వాటిని మనం ఎదిరించాలి. ఒక మాట, దేవునికి భయపడేవాడు ఎవరికి దేనికి భయపడనవసరం లేదు. మనం సజీవుడైన దేవునిలో భయభక్తులు ఉంచిన వారం కాబట్టి గర్విష్ఠుల అయిన దుష్టుల బెదిరింపులు ఏవి మన మీద ఏమాత్రం ప్రభావం చూపించలేవు. అవి కేవలం గాలి శబ్దాలు మాత్రమే. మనుషులు మనకు చేయాలనుకున్న కీడు ఏమాత్రం చేయలేరు. ఎందుకంటే నరమాత్రుడైన వాడు మనకేమి చేయగలడు అన్న అపోస్తలుని మాట మనకి ఆధారంగా ఉంది. పూర్వకాలములో క్రీస్తునందు విశ్వాసముంచిన వారిని పెద్ద పెద్ద బోనుల్లో బంధించేవారు. అలాగే ఒక రాటాకు కట్టేసి కాల్చేవారు. అబద్ధపు బోధకుల అనుచరులు మనల్ని నిందించి అపహాస్యం చేస్తే అదేమైనా వింత విషయం కాదు. కారణం, ఈ లోక సంబంధులు పరలోక సంబంధులను ప్రేమించలేరు. అలా అయితే ఈ లోకస్తులు అపహాస్యకులు మనం భరించాలి. అలా భరించటం వలన మన ఎముకలు ఏమీ విరిగిపోవు. ప్రభువు మనకు సహాయకుడు కాబట్టి మనం ధైర్యంగా ఉందాం. లోకం మన మీదకి క్రోధంగా లెగిస్తే లెగనివ్వండి. ప్రభువు మనకు సహాయకుడుగా ఉన్నాడు. భయపడకుండా ప్రభువు కొరకు జీవిద్దాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మేము భయపడవలసింది మీకు కానీ మరి వేటికి భయపడే హృదయము మాకు రానివ్వద్దు. మీకు భయపడి
ప్రతి వాటి దగ్గర ధైర్యంగా ఉండగలిగిన బాధ్యత మీ పిల్లలకి ఇవ్వండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను మీరు దీవించండి. వారి చదువుల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో దీవెనివ్వండి. ఉద్యోగాలలో అభివృద్ధి ఆశీర్వాదాలు ఇవ్వండి. చేతి పనులు, పొలాలు, పశువులు, వ్యాపారాలు దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి సహాయం చేయండి. అయిన వారికి, గర్భఫలములు లేకున్న వారికి గర్భఫలాలు ఇవ్వండి. మీరు ఎవరికైతే గర్భఫలాలు ఇచ్చారో వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించి రుణాలు, సమస్యలు, బలహీనతలు, శత్రుబాధల నుంచి విడుదలివ్వండి. మీ పిల్లలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.